ఈరోజు మనం ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాము. లాస్ట్ క్లాస్లో నౌన్స్ తెలుసుకున్నాం. ప్రొనౌన్ అనేటువంటిది ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ నౌన్ ప్రేస్. మనకి నౌన్కు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సుమా ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. సుమా బదులు మనం ఉపయోగించింది షీ అనేటువంటి ఒక ప్రొనౌన్ను ఉపయోగించాం. ప్రొనౌన్స్లో మనకి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో లెట్ మీ డిస్కస్ వన్ బై వన్. దాని గురించి ఒకటి వన్ బై వన్ తెలుసుకుందాం. వన్ వచ్చి మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఇంకోటి ఏమంటాము, పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సనల్ ప్రొనౌన్ అనేటువంటిది దే ఆర్ యూజ్డ్ మెయిన్లీ బిఫోర్ ద వెర్బ్. మెయిన్గా బిఫోర్ ద వెర్బ్కు ముందు ఉపయోగించేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్లో మళ్ళీ మనకి టూ టైప్స్ ఉంటాయి, సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ అండ్ ప్లూరల్. హియర్ సీ ఐ అండ్ యూ ఈజ్ ఎ సింగులర్ ప్రొనౌన్స్. అలాగే వి దే అనేది ప్లూరల్కి వస్తాయి, ప్లూరల్ ప్రొనౌన్స్. ఐ యూ అనేది సింగులర్, ఇవి సింగులర్ ప్రొనౌన్స్కి వస్తాయి. వీటిని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ దే ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ద వెర్బ్స్. ఏదైతే దీనేమో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది బిఫోర్ ద వెర్బ్స్ ఉపయోగిస్తాము, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఆఫ్టర్ ద వెర్బ్ యూజ్ చేస్తాము. అండ్ హియర్ ఆఫ్టర్ ద ప్రిపోజిషన్స్. హియర్ సి ఆఫ్టర్ ద వెర్బ్ అండ్ ఆఫ్టర్ ద ప్రిపోజిషన్. హియర్ మీ, అజ్ ఇటువంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కు ఉపయోగిస్తాం మనం. లాస్ట్లో ఇది సి ఐ అనేది మనకి మీగా వస్తుంది, వి అనేది అజ్గా వస్తుంది. ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ద నెక్స్ట్ టైప్, ద నెక్స్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మీన్స్ దేర్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎంపసిస్ ఆర్ వెన్ వీ డూ సంథింగ్ టు అవర్ సెల్వ్స్. దీనికి మనం ఏదన్నా సంథింగ్, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మనం ఏదన్నా మన గురించి ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మై సెల్ఫ్, అలాగే ఎదుటి వారి గురించి చెప్తున్నప్పుడు అవర్ సెల్ఫ్, ఇటువంటి వాటికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ మీన్స్ దే అగ్రీ విత్ ద ఓనర్ నాట్ ద పొజిషన్. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ద మై, యువర్, అవర్. ఈ పొసెసివ్ ప్రొనౌన్లో మనం ఉపయోగించేవి ఏంటి, మై, యువర్, అవర్ అనేటువంటి ప్రొనౌన్స్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ద ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇట్ పాయింట్స్ టు సమ్ పర్సన్ ఆర్ థింగ్స్. ఏదైనా ఒక పర్సన్ గురించి కానీ కొన్ని థింగ్స్ని కానీ తెలియజేసేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. వీటిలో మనం మ్యాక్సిమం ఎక్కువ ఉపయోగించేవి దిస్, దట్ ఇటువంటివి ఉపయోగిస్తాం. దిస్, దట్, దీజు, దోజు ఇవన్నీ కూడా మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లోకి వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. Indefinite pronoun means they do not refer to any person and things in particular. They do not refer to any person. ఒక పర్సన్, ఒక థింగు అని ఇది రిప్రజెంట్ చేయదు. సో ఇటువంటి వాటిని మనం ఏమన్నా ఇండెఫినిటివ్ ప్రొనౌన్. మన డెఫినిట్ ప్రొనౌన్లో అది రిప్రజెంట్ చేస్తుంది, ఇండెఫినిటివ్ ప్రొనౌన్లో రిప్రజెంట్ చేయదు. మనకి ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ గురించి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో చూస్తే 5th క్లాస్లో ఉన్నాయి. 5th క్లాస్లో ఇండెఫినిటివ్ ప్రొనౌన్ గురించి ఉంది. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ మీన్స్ దీస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. నీ ఆస్క్ క్వశ్చన్స్, హూ ఈజ్ హీ, హూమ్ ఆర్ యూ, హూ ఈజ్ హీ అండ్ హూస్ దిస్ కార్, whom do you like much. These type of questions coming this interrogative pronoun. The next one relative pronoun. Relative pronouns means we relate to the sentences we are using these pronouns in the middle of the sentences. This is the book that I want. That using that this is the relative pronoun using the middle of the sentences. These are the pronouns. ఇవి మనకి ప్రొనౌన్స్ అండ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. నౌన్ బదులు ఉపయోగించేది ప్రొనౌన్. అలాగే ప్రొనౌన్స్లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, రిఫ్లెక్సివ్, పొసెసివ్, డెమాన్స్ట్రేటివ్, ఐడెంటిఫికేటివ్, డిస్ట్రిబ్యూటివ్, రెసిప్రోకల్, ఇంట్రాగేటివ్, రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఫ్రెండ్స్ మనకి ప్రొనౌన్స్లో ఉండేటువంటి టైప్స్ అండ్ ప్రొనౌన్.